మూడవ సలహా, గాడ్ యువర్ మైండ్. యవన దశలో ఇంకొక చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం ఏంటంటే మీ మనసే. ఆ మనసుతోటి చాలా చిక్కులు. ఒక వాట్సాప్ చాలు మీ మనసుని నాశనం చేయడానికి. ఒక ఫేస్బుక్ వాల్ మీద ఉన్నటువంటి ఒక విషయం చాలు మీ మనసుని నాశనం చేయడానికి. మీ సెల్ ఫోన్కి వచ్చే ఒక SMS చాలు మీ మనసుని నాశనం చేయడం. మీరు రాత్రి పడుకునే సమయంలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి మీకు రెండు పదాలు హాయ్ డార్లింగ్ అని వచ్చింది అనుకోండి, చాలు మీ జీవితం నాశనం. చాలు. కాబట్టి మీరు దేన్ని గాడ్ చేసుకోవాలి? గాడ్ అంటే ఏంటి? కాచుకోవడం. మనసును కాచుకోవాలి. తన మనసుని కాచుకోని వాడు ప్రాకారం లేని పురముతో సమానము అన్నాడు సొలొమోను సామెతలు. పాత రోజుల్లో పట్టణాలకు చుట్టూ ప్రహరీ గోడలు ఉండేవి, చాలా ఎత్తుగా ఉండేవి. దాని కోట గోడలు చూసారు మీరు? దానిపైన బురుజులు ఉండేవి. ఆ బురుజుల పైన అందరూ ఎప్పుడు కాపలా కాస్తూ ఉండేవాడు. ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తారా ఆ మీదకే. ఒకవేళ ఆ ప్రాకారం లేకపోతే ఆ పట్టణం పరిస్థితి ఏంటి? ఎవడైనా ఒకటి మనస్సు అది కంట్రోల్లో లేకపోతే, దాన్ని కాచుకోకపోతే ఆ ప్రాకారం లేని పురముతో అది సమానం.